హోమ్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు లెట్యూస్ ఎగ్ ర్యాప్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక ఎగ్, ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్, కొత్తిమీర, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, లెట్యూస్. ఒక ఎగ్ తీసుకొని దాన్ని బాగా బీట్ చేయండి. అలా బీట్ చేసిన ఎగ్లో కొంచెం ఆనియన్, సన్నగా తరిగిన ఆనియన్, సన్నగా తరిగిన టొమాటో, అలాగే సన్నగా తరిగిన కొంచెం క్యాప్సికమ్ వేయండి. దాంట్లో 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, పొడి కొట్టిన కల్లుప్పు, కొత్తిమీర వేసి బాగా కలపండి. తర్వాత పెనం తీసుకొని అది వేడెక్కిందా లేదా చూసి దాని మీద కొంచెం నెయ్యి వేయండి. నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు బాగా కలిపిన ఈ ఎగ్ని దాని మీద వేసేయండి. బాగా స్ప్రెడ్ చేయండి. మళ్ళీ దాని మీద కొంచెం అంతా నెయ్యి వేయండి. ఇది ఒక సైడ్ కాలిన తరువాత తిప్పి మరొక సైడ్ కూడా కాల్చుకోండి. ఇలా 2 సైడ్స్ కాలిన తర్వాత ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి సపరేట్గా తీసుకోండి. అంతే, ఒక లెట్యూస్ షీట్ తీసుకోండి. దాంట్లో ఈ ఆమ్లెట్ని పెట్టి వ్రాప్ చేయండి. మీకు డౌట్ రావచ్చు, లెట్యూస్ తినొచ్చా లేదని. లెట్యూస్ మీరు తినొచ్చు వీరమాచినేని సార్ డైట్లో. ఎందుకంటే లెట్యూస్ కూడా క్యాబేజ్ ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి మీరు భయపడకుండా లెట్యూస్ తీసుకోవచ్చు. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ప్రతిసారి రొటీన్గా కాకుండా కొంచెం వెరైటీగా తినడానికి కూడా ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకు కూడా సర్వ్ చేయొచ్చు కావాలంటే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.